సాధారణంగా ఫైర్ అనగానే మనం నిర్లక్ష్యం చేస్తాం. ఫైర్ అనగానే నిర్లక్ష్యం చేస్తాం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తామంటే అదంటే మనకు చిన్న చూపు. కానీ వాడు ఎంత పెద్ద మేధావైనా, ఎన్ని కోట్లు సంపాదించినా వాడు కాలాల్సింది ఫైర్లోనే. మేము చాలామంది చెప్తూ ఉంటాం, మీరు జాబ్ కొట్టాలంటే మీలో ఫైర్ ఉండాలి అని చెప్తాం. ఫైర్ అంటే ఏంటిది? కసి ఉందా? ఉన్నదా? ఉన్నది కదా. జాబ్ కొట్టాలంటే కసి ఉండాలని చెప్తాం. మరి కసి అనేది ఎట్లా వస్తుంది? లోపల ఫైర్ ఉంటేనే వస్తుంది. ఆ ఫైర్ అనే టాపిక్ వచ్చేవరకు చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా తప్పదు. కాంపిటేటివ్లో మన భవిష్యత్తును మార్చేది ఒక్క ప్రశ్న అయినా కూడా చాలా ఇంపార్టెంటే. కాబట్టి మీరు కూడా ఫైర్ ఉంచుకొని కడుపులో ఏం చేయాలి? ఒకటింటికి అన్నం తినాలి. తినకపోతే ఏమవుతుంది? కడుపులో మంటలేస్తుందా లేదా? ఇట్లా పీకుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరు ఆకలితో చూస్తున్నారులే, అందరికీ ఉన్నాయి. ఎవడైనా మంచి ముచ్చట్లు చెప్తే వాడిని ఏమనాలి? సొల్లు చెప్తాడు అనాలి. బతుదేరు ముచ్చట్లు చెప్తే ఖచ్చితంగా ఏమనాలి? సొల్లు చెప్తాను. ఇప్పుడు ఫైర్ అంటే అసలు ఏంటి? ఫైర్కు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నలు ఎగ్జామ్లో గతంలో పడ్డాయి అనేది చూద్దాం. ఫస్ట్ ప్రతి ఎగ్జామ్లో అటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఖచ్చితంగా ఒక బిట్ అయితే అడుగుతూ ఉంటాడు. అదేందో చూద్దాం. అంతేనా? ఇవన్నీ కూడా మీ బుక్లో ఉన్నాయి. ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్. ఫైర్ ఎక్స్టెన్షన్ మంటలను ఆర్పివేయే పరికరం యొక్క కార్యకలాపాల యొక్క సరి అయినటువంటి క్రమం ఏమిటి అన్న చెప్పిన గుర్తుందా? ఇది ఎక్కడ చెప్పాము? పుల్, ఎయిమ్, స్క్వీజ్, స్వీప్. ఇందులో ఆప్షన్ డైరెక్ట్గా కూడా చెప్పుకోవచ్చు మీరు. పుల్, ఎయిమ్, స్క్వీజ్ అండ్ స్వీప్. ఈ ఒక్క బిట్ చేస్తే ఏపీ సిపిడిసిఎల్ 2021లో ఒక మార్క్ వస్తుంది. కానీ మనం చదువుతామా? చదవం. ఎందుకు చదవం? నోటిఫికేషన్ పడదా? ఇడు పడ్డాక పొట్టు చదివినట్టుగా. పడకముందేమో పడతదా అని ఆలోచిస్తాడు, పడ్డాకనేమో ఈపు చూసుకోవాల్సి వస్తుంది. ఓపిస్తుందా మరి నీకు? ఆఖరికి ఎగ్జామ్ రాసినాక ఏమంటావు? ఒక్క మార్కుతో పోయింది. వాడు పక్కడు కూడా, అబ్బా నాకు 2 అత్తవచ్చు ఉద్యోగం. వాడు నాకన్నా తక్కువ చదివిండు. ఎవరు ఏ టైంలో చదివిండో ఎవరికి ఎరక. మీరెంత కష్టపడుతున్నారో మీకెరక. అవునా కదా? అంటే మీలో ఫుల్ లేవాలి. ఏముండాలి? కూర్చున్నటువంటి సోమరితనం నుంచి బయటికి రావాలి. ఎయిమ్, టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. ఎయిమ్, ఆ టార్గెట్ ఎలా ఉండాలి? ఉద్యోగం కొట్టాలి అన్నట్టుగా ఉండాలి. స్క్వీజ్ లెక్క ఇక్కడ రీడ్, చదవాలి. ఏం చేయాలి? చదవాలి. అప్పుడు స్వీప్, ఉద్యోగం కొట్టేయాలి. ఉద్యోగం ఏం చేయాలి? కొట్టేయాలి. దరిద్రాన్ని దూరం చేసుకోవాలి. ఎన్ని రోజులని చదువుతారు చెప్పండి? ఈ ప్రశ్న ఏపీ సిపిడిసిఎల్లో వచ్చింది 2021. వాట్ నెక్స్ట్? ఏపీ ఈపీడిసిఎల్ 2021. ఏపీలో వచ్చే ప్రతిసారి ఒక బిట్ అడుగుతున్నాడు. ఇక మనోళ్ళు అంటే మేధావులే, మనోళ్ళు తయారు చేసే మేధావులు. జేఎల్ఎంఓనికి ఏఈ పేపర్ ఇస్తారు, ఏఈఓనికి జేఎల్ఎం పేపర్ ఇస్తారు. మన కాడ అదేందో కుక్కకి అదేందో చిప్ప దొరికినట్టుగా, లేదా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా, లైక్ దిట్ అట్లా. ఏపీ ఈపీడిసిఎల్లో అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ఎలక్ట్రిక్ పరికరాలు ఏర్పడినటువంటి అగ్ని ప్రమాదాలను ఉపయోగించకూడని ఎలక్ట్రిక్ ప్రమాదం అయింది. అక్కడ ఒక టీవీలో కంపెనీ ఉంది, కాలుతా ఉంది. ఆడికెళ్ళి నీళ్ళు పోస్తావా? పోస్తావానే? నీళ్ళు పోయావు.
ఏం పోయాలి? ఫోమ్ పోతావా? ఫోమ్ కూడా పోయొద్దు. పౌడర్ అప్లై చేయొచ్చు. ఉఫ్ అంటే మళ్ళీ కొట్టుకుపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ పౌడర్ ఫామ్ వాడుకోవచ్చు. డ్రై పౌడర్. ఫోమ్ అంటే తేమేనే, నీళ్ళేనే. తేమ వాడద్దు, వాటర్ అసలే వాడద్దు. నువ్వు డ్రై పౌడర్ వాడుకో. హెలెన్ పౌడర్ షేప్లో ఉన్నటువంటి పదార్థాన్ని వాడుకో, మిక్స్డ్గా ఉంటుంది, ఎయిర్ మిక్స్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వాడుకో, కానీ దేం వాడద్దు నాన్న? ఫోమ్ వాడద్దు. అడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైర్ ఎక్స్టెన్షన్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్? ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ జరిగేటువంటి స్థితిలో ఏం వాడకూడదు అంటే ఫోమ్ వాడకూడదు. ఈ బిట్ కరెక్టేనా? ఎందులో వచ్చింది? ఏపీ ఈపీడీసీఎల్ 2020. అంటే వాళ్ళకు 2 సార్లు జేఎల్ఎం పరీక్ష జరిగితే ఆ 2 సార్లు ఈ ఎగ్జామ్ బిట్ ఇచ్చాడు. ద నెక్స్ట్ ఇక మనోళ్ళు తోపు బిట్ అన్నట్టుగా ట్రాన్స్కోలో అడిగాడు పాపం. ఎప్పుడు జమాన్లా అప్పుడు పుట్టినోడు, ఇప్పుడు నాకు తెలిసి వాడు అప్పుడు 10వ తరగతి పాస్ అయినోడు ఈ పాటికి ఉద్యోగం చేస్తుండేవాడు, బీటెక్ గ్రాడ్యుయేట్. అవునా కదా? 2018లో జాబ్ మిస్ అయినోడు ఇంకా రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. తెలుసు మీకు ఒకరు, వాడు అల్లా ఇల్లా కాలేసి ఆగమైపోయాడు. ఏదో ఒకదాన్ని ఏం తీసుకోవాలి, తర్వాత టార్గెట్ చేయాలి, ఉద్యోగం కొట్టుకొని బయటికి వెళ్ళిపోవాలి. ఊరికే కూర్చొని, లేకపోతే దుబాయ్ కన్నా అమెరికా కన్నా పోవాలి, ఉన్న భూములు అమ్ముకొని అలా వాచ్మెన్ డ్యూటీ చేసినా కూడా అక్కడ నెలకు 2-3 లక్షలు వస్తూ ఉంటాయి. అమెరికాలో అయితే వస్తాయి, 2 లక్షలు అయితే ఈజీకి వస్తాయి. నువ్వు ఎంత పని చేసుకుంటే అంత. ఈ క్రింది వాణిలో విద్యుత్ వలన జరిగే ప్రమాదాలలో మంటలు చెలరేగినప్పుడు డాష్ అగ్నిమాపకమును ఉపయోగించదరు. నురగా. ఏం నురగా? సబ్బు నురగా వాడతారానే? ఇక్కడ చూడండి, ఈ క్రింది వాళ్ళ విద్యుత్ వలన జరిగినటువంటి ప్రమాదాలు. విద్యుత్ అంటే తేమ వాడద్దు. అర్థమవుతుందా? ఇంతకుముందు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అన్నాం, ఏం వాడద్దు? తేమ వాడద్దు. అంటే నీకు అంటే బిట్టు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే నీకు ప్రశ్న వస్తుంది. అంటే తేమతో ఉండేవేంది? నీరు వాడద్దు. ఫోమ్ కూడా తేమే, ఫోమ్ కూడా వాడద్దు. ఆమ్లం, ఇక యాసిడ్ వాడితే ఏమైందే? బొగ్గే. యాసిడ్ ఏమైతే నీకు ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏం వాడుకోవాలి? కార్బన్ డైఆక్సైడ్. అదైనా కూడా ఏ ఫామ్ వాడాలి? పౌడర్. దాన్నే డ్రై పౌడర్ వాడాలి. ఏ పౌడర్ వాడాలి నాన్న? డ్రై పౌడర్ వాడాలి. ఇవి గతంలో అడిగినటువంటి బిట్లు. మన తెలంగాణలో వచ్చింది ఈ బిట్టు, ఏపీ ఎగ్జామ్లో వచ్చింది. అదే ఏపీ ఎగ్జామ్లో 2021లో 2 సార్లు జరిగినటువంటి పరీక్షలో వచ్చింది. అందుకే మనం ఇప్పుడు కొన్ని అంశాలు మనం చూడాలి. ఏంటి అవి చూద్దాం. రైట్. ఫైర్ జరగాలంటే మనకేం కావాలి? ఫ్యూయల్ కావాలి. వితౌట్ ఫ్యూయల్ ఫైర్ వస్తుందా? రాదు. అంటే మీకు సబ్జెక్ట్ చూస్తే చిన్నగానే అనిపిస్తుంది, కానీ ఆ అడిగే ప్రశ్నకి సరైన సమాధానం రావాలంటే ఫైర్, ఆక్సిజన్ అండ్ హీట్. ఫైర్ని మనం ఉపయోగపడేది కన్జంప్షన్ అంటాం. అంటే దహన దోహదకారిగా ఉపయోగపడే దాన్ని ఏమంటాము? ఆక్సిజన్. ఇప్పుడు వాడిని కొడుతూ ఉంటారు, ఒక అబ్బాయిని కొడుతుంది తల్లి. ఆ ముసలమ్మ వచ్చేసి ఆడ కూర్చుంది. ఇంకో ఆయన వచ్చి వాడు నిజంగానే కొట్టిండు, అది చేసినట్టు ఆ ముసలమ్మ ఏమంటుంది? అరే వాడు అసలే తన్నులు తింటాడంటే నువ్వు ఇంకా 2 ముచ్చట్లు చెప్తే ఇంకా దెబ్బలు పడి. అర్థమైంది ఇక్కడ పాయింట్? ఆక్సిజన్ కన్సంప్షన్ ఈజ్ ఇంక్రీజెస్. ఆక్సిజన్ యొక్క విలువ పెరుగుతూ ఉంటే కన్జంప్షన్ అంటే ఏంటిది? దహన ప్రక్రియ కూడా ఏమవుతుంటుంది? పెరుగుతూ ఉంటుంది. అందుకే ఎక్కువ ఫైర్ అయ్యే ఛాన్సెస్ వేటికి ఉంటాయి అని అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఫైర్ అవుతూ ఉంటుంది. దాంతోపాటుగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఫైర్ ఎందులో అవుతుందని అంటే షార్ట్ సర్క్యూట్ అనేది మెయిన్ కాజ్. ఏదది? షార్ట్ సర్క్యూట్ అనేది మెయిన్ కాజ్. అంటే ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా దీనికి బర్నింగ్ సెన్సేషన్, బర్నింగ్ అంటే ఏంటిది? మంటని పెంచడానికి ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. ద టైప్స్ ఆఫ్ ఫైర్లు ఎన్ని రకాలు? క్లాస్ ఏ నేను చెప్పాను ఆల్రెడీ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ నోట్స్ కూడా రాయించాను ఫండమెంటల్స్లో. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి. క్లాస్ ఏకి ఏ సిలిండర్ ఎలా ఉంది? గ్రీన్ కలర్లో ఉంటుంది.
క్లాస్ ఏ ఫైర్కి సిలిండర్ ఏ కలర్లో ఉంది? గ్రీన్ కలర్లో ఉంటుంది. ఏ అని ఇట్లా ఉంటుంది సింబల్. క్లాస్ బికి రెడ్ కలర్లో వచ్చింది. క్లాస్ సికి బ్లూ కలర్లో ఉంటుంది. అంటే ఇండికేషన్ ఓన్లీ బి అయితే బికి మాత్రమే ఈ కలర్. డీని ఎలా అంటాం? ఎల్లో. అండ్ ఈ కలర్ ఏంటిది? బ్లాక్ కలర్. అంటే ఏమేమి వస్తాయి సార్? ఏమేమి వస్తాయి క్లాస్ ఏలో? క్లాస్ ఏ విషయానికి వస్తే వుడ్ కర్ర మండదు, పేపర్ మండదా పేపర్. దాంతోపాటుగా టెక్స్టైల్స్ క్లాత్. క్లాత్ అంటే ఏంటిది? బట్టల పరిశ్రమ, టెక్స్టైల్ పరిశ్రమ, లేదా పేపర్ ఇండస్ట్రీ, వుడెన్ ఇండస్ట్రీ. ఇటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా దేనివల్ల? క్లాస్ ఏ ఫైర్ కిందకి వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాటిలో క్లాస్ ఏ ఫైర్కు సంబంధించింది ఏమిటి అని అనుకో, ఇవి రావాలి. కర్ర కదా, పత్తి చెట్టు గుర్తుపెట్టుకో. పత్తి చెట్టు, పత్తి చెట్టు. ఆ పత్తి చెట్టు అంటే కర్ర, వుడ్. ఆ పత్తి చెట్టు నుంచి వచ్చేటువంటి పత్తి టెక్స్టైల్. ఓకేనా? ఆ పత్తి చెట్టు లైఫ్ అయిపోయినాక దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? కంప్రెస్ చేసి పేపర్ కూడా తయారు చేస్తారు. పత్తి పొరక అంటాం మనం. అంటే క్లాస్ ఏలో న్యాచురల్ రెమెడీస్ వస్తున్నాయి. అంటే ఇందులో నైలాన్, పాలిస్టర్ అంటే ఆర్టిఫిషియల్, మనిషి తయారు చేసుకునేది పాలిస్టర్ బట్టలు. కానీ కాటన్ అనేది నేచర్ నుంచి వచ్చేది కాబట్టి పేపర్, వుడ్, టెక్స్టైల్స్ అన్నీ కూడా వస్తాయి. వీటిని ఆర్పాలి అంటే వాటర్ వాడాలి. ఏం వాడాలి? వాటర్ వాడాలి. ఎందుకు? నువ్వు వుడ్కు వాడు, ఏమైనా ఇబ్బంది ఉన్నదా? ఇప్పుడు నువ్వు పొయ్యిలో ఇన్న కట్టెపల్లి అయినా చల్లారాలంటే ఏం నీళ్ళు పోతావా? పోయా వుడ్ వాటరే వాడతావు. లేదు మా సార్ ఫైర్ ఇచ్చిన దేని వంటి వాడతానంటే ఆనే కూర్చుంటారా? వాటర్ వాడుకోవచ్చు. క్లాస్ ఏ కేటగిరీలో ఏమేమి వస్తాయి? వుడ్, పేపర్ అండ్ టెక్స్టైల్స్ వస్తాయి. బట్ క్లాస్ ఏని మనము కంట్రోల్ చేయాలి అంటే ఏం వాడాలి? నీరు. పైపు తీయాలి, కొడతనే ఉండాలి. అర్థమైందా బిట్ అడిగే విధానము? క్లాస్ బి టైప్ చెప్పండి ఒకసారి. క్లాస్ బిలో పెట్రోల్, డీజిల్, ఆయిల్స్, ఆల్ టైప్ ఆఫ్ లిక్విడ్స్, వెజిటేబుల్ ఆయిల్స్, మనం గట్టిగా చేసే సకినాలు పోసే ఆయిల్ కూడా ఆయిల్, అది కూడా అవునా కదా? దీస్ ఆర్ ఆయిల్స్ అన్ని కూడా దేని కిందకి వస్తాయి? క్లాస్ బి కిందికి వస్తాయి. ఆయిల్స్, ఆయిల్స్ అంటే నూనె పదార్థాలన్నీ కూడా. వాటిలో ఏం వాడాలి? ఫోమ్ టైప్ వాడచ్చు. ఎందుకు? ఆయిల్ అదేనే. ఫోమ్ వాడంటేది మన బర్త్డేలో అప్పుడు వేస్తాం కదా, ఫోమ్ నురగ. ఆ ఫోమ్ టైప్ ఉన్నటువంటిది వాడుకోవచ్చు. CCl4 నురగ అంటాం. CCl4 అంటే ఏంటిది? కార్బన్ టెట్రాక్లోరైడ్ యొక్క నురగ. ఏమన్నా? కార్బన్ టెట్రాక్లోరైడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్ యొక్క నురగనే వాడుకోవచ్చు. కార్బన్ డయాక్సైడ్ని వాడచ్చు, CO2. నెక్స్ట్ ఏం వాడచ్చు? డ్రై కెమికల్స్, పోర్టబుల్ ఎక్స్టెన్షన్స్ వాడచ్చు. డ్రై కెమికల్స్ని కూడా వాడుకోవచ్చు. దేనిలో? క్లాస్ బి. క్లాస్ ఏలో ఎవరు వచ్చారు చెప్పండి టక్కున? పేపర్, వుడ్, టెక్స్టైల్స్. దేనితో కంట్రోల్ చేసావు? వాటర్. క్లాస్ బిలో ఏమొచ్చాయి? ఆయిల్స్, పెట్రోల్, డీజిల్, గజోలిన్, కిరోసిన్ అండ్ ఆల్సో వెజిటేబుల్ ఆయిల్స్ అన్ని కూడా దేని కిందకి వస్తాయి? ఫ్లేమబుల్స్ ఆయిల్స్ అన్ని కూడా దీని కిందకి వస్తాయి. దీన్ని ఎలా వాడతాం? డ్రై కెమికల్ పౌడర్స్ అంటే డ్రై CO2. ఏంటిది? ఇంకోటి CO2. ఇంకేంటిది? ఫోమ్ను కూడా ఉపయోగించవచ్చు. క్లాస్ బి. వాట్ అబౌట్ క్లాస్ సి? క్లాస్ సిలో ఎవరు ఇచ్చారు? గ్యాస్. మనం ఇంటికాడ వాడేది మన CNG సిలిండర్ కానీ ఏంటిది? కంప్రెసర్, న్యాచురల్ గ్యాస్ కూడా గ్యాసే. క్లాస్ సి. మన ఇళ్ళలో వాడే LPG సిలిండర్స్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, గ్యాసేనా కదా? ఈ గ్యాసెస్ అన్నీ కూడా మీథేన్, ప్రోపేన్, LPG, CNG, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా క్లాస్ సి కిందికి వస్తాయి. క్లాస్ సి అంటే గ్యాసెస్ అన్నీ కూడా దేని కిందికి వచ్చినాయి? సి కిందికి వచ్చాయి. ఆయిల్స్ అన్ని దేని కిందికి వచ్చాయి? బి కిందికి వచ్చాయి. ఏ కిందికి వచ్చినాయి ఏమిటి ఇక్కడ? న్యాచురల్స్, వుడ్, టెక్స్టైల్స్ ఇవన్నీ. దీనికి ఏం వాడతారు? డ్రై
సిపి డ్రై కెమికల్ పౌడర్. డిసిపి అంటే ఎవరు? డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాదు, డ్రై కెమికల్ పౌడర్స్ అనండి. డ్రై కెమికల్ పౌడర్స్. అండ్ CO2 వాడచ్చు. నెక్స్ట్ వాటర్ కూడా వాడుకోవచ్చు. లేదా వాటర్ ఎట్లా వాడతాము అని అంటే సిలిండర్ అక్కడ కాలుతుంది, ఓ గోనె సంచి ఉంటుందా, గోనె సంచి జనపనార సంచి మంచిగా నీళ్ళలో ముంచాలి, తీసుకొచ్చేయాలి, వేసి నీళ్ళు కొట్టాలి. కొడితే ఏమైతే దానికి ఆక్సిజన్ సప్లై ఆగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఫైర్ అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? ఏదైనా సిలిండర్ కనుక మండుతూ ఉంటే ఏం చేయాలి మనం? గోనె సంచి కానీ బెడ్షీట్స్ కానీ లేదా వీటిని ఏమంటాం తడిగా ఉన్న వాటిని తీసుకొచ్చి చుట్టూ లోపలికి ఆక్సిజన్ అందకుండా చేస్తే అక్కడ ఆగిపోతుంది. ఇది సి టైప్. డి టైప్ అండి. డి టైప్లో ఏమొస్తాయి? మెటల్స్, అల్యూమినియం ఇండస్ట్రీ, బోల్ ఉంటాయి కదా, అల్యూమినియం బోల్ ఉంటాయా? అల్యూమినియం ఇండస్ట్రీ, కాపర్ ఇండస్ట్రీ, మెగ్నీషియం ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా డి టైప్ కిందకి వస్తాయి. దీనిలో ఏం వాడతారు? డ్రై కెమికల్ పౌడర్స్ వాడతారు. శాండ్, శాండ్ అంటే ఇసుక, ఇసుక పోతే అయిపోయా, మండదు, మండుదా, మండదు అంటున్నా. నెక్స్ట్ డ్రై సాయిల్, పొడిగా ఉన్నటువంటి సాయిల్, దుమ్ము. లేక లైమ్ స్టోన్, సున్నప్రాయ్, లేదా యాష్, బూడిద వాడినా కూడా ఏం కాదు. వీటిని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? వాటర్ని ఉపయోగించాలి. ఏం చేయాలి? వాటర్ని ఉపయోగించవలసి ఉంటుంది. అట్లా వాటర్ని కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, వార్నింగ్, డోంట్ యూస్ వాటర్. మరి ఎందుకు ఉపయోగించద్దు? ఆక్సిడైజేషన్ పెరుగుతుంది. వాటర్ ఏంటి? వాటర్ అంటే H2 అయినా H2O, H2 ప్లస్ ఆక్సిజన్. ఇందులో ఆక్సిజన్ ఒక్కుంటుందా? ఏం చేస్తుంది? మంట పుట్టిస్తుంది. ఓ మనిషి కాలుతానంటే మనకి ఏం చేయాలంటే ఓ బట్టలు తీసుకొని దాన్ని చుట్టాలి. అరే కలుతాం నీళ్ళు పోసాం అనుకో, ఇంకా బర్నింగ్ సెన్సేషన్ అనేది ఇంటర్నల్గా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకోసం వాడు ఏం చెప్పాడు? లైమ్ స్టోన్ కానీ, ఇసుక కానీ, పొడిదుమ్ము కానీ, ఇంకా డ్రై సాయిల్స్ కానీ, లేదా శాండ్, DCP డ్రై కెమికల్ పౌడర్స్ కానీ ఉపయోగించవచ్చు. ఏ ఇండస్ట్రీలో? మెటల్ ఇండస్ట్రీ. ఏంటిది? డి టైప్. వాట్ అబౌట్ ఈ? ABCDE కదా. ఈ టైప్లో ఏం వాడతాం? ఎలక్ట్రిక్ పర్టెస్ అంటే ఏంటన్నట్టు పరికరాలు. ఎలక్ట్రిక్ ఆపరేటర్స్ అన్నీ కూడా ఎందులో ఉంటాయి? ఈలో ఉంటాయి. అంటే మనం చదువుకున్నటువంటి ఎలక్ట్రికల్ విద్యుత్ ప్రమాదాలు ఎందులో ఉంటాయి? ఇందులోనే ఉంటాయి కదా. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. క్లాస్ ఈని మనం దీన్ని ఎలక్ట్రిక్ పరికరాల పరంగా తీసుకుని రావడం జరిగింది. ఈ రకమైన ఫైర్ ఏదైనా వాడుకోవచ్చు. ఫైర్ ఎక్స్టెన్షన్. ఫైర్ ఎక్స్టెన్షన్ అనేది ఎలా ఉండాలి? ఫైర్ ఎక్స్టెన్షన్ అనేది ఎలా ఉండాలి? కూలింగ్లో ఉండాలి. ఎలా ఉండాలి? కూలింగ్. అండ్ స్మూతరింగ్లో ఉండాలి. ఎక్స్టెన్షన్ ఫైర్ బి ఫోమ్ మోడల్లో అయినా ఉన్నా పర్వాలేదు. ఒకటి వాటర్, రెండవది ఏంటిది? ఫోమ్ మోడల్ ఉన్నా పర్లేదు. నెక్స్ట్ ఏంటిది? స్ట్రావేషన్ అంటే ఏంటంటే రిమూవింగ్ ద బర్నింగ్, అంటే మంటని తొలగించే విధంగా ఉండే ఏదైనా, ఇసుక కావచ్చు, దుమ్ము కావచ్చు, ఇలా ఏదైనా సరే ఫైర్ ఎక్స్టెన్షన్. అర్థమవుతుందా? అక్కడ సిలిండర్ కాలుతుందని అంటే నువ్వు ఒక గోనె సంచి తీసేసినా కూడా గోనె సంచి కూడా ఏమవుతుంది? నీకు ఫైర్ ఎక్స్టెన్షన్. మంటలని ఆర్పే ప్రతిదాన్ని ఫైర్ ఎక్స్టెన్షన్ అని పిలుస్తారు. ఈ మెథడ్లో ఒకటి కూలింగ్ ఇవ్వాలి, నెక్స్ట్ ఏం చేయాలి? స్మూతరింగ్ ఇవ్వాలి, ఇంకోటి ఏం చేయాలి? స్ట్రావేషన్ చేయాలి. దీంట్లో అసలు ఫైర్లో వచ్చేది ఏంటి? ఫ్యూయల్, ఆక్సిజన్, హీట్ కదా. ఫ్యూయల్, ఆక్సిజన్, హీట్. ఈ ఫ్యూయల్ ఎన్ని రకాలు? A, B, C, D, ఈ టైప్ కదా. ఆక్సిజన్ ఒకటే రకం, హీట్ కూడా ఒకటే రకం, కాలితే సుర్రమనాల. అంటే ఇక్కడ దాని కేటగిరీని బట్టి దాన్ని డివైడ్ చేస్తాం. ఈ పరిస్థితుల్లో ఫైర్ యొక్క కాజెస్ ఎక్కడ ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి? కుకింగ్ వంట చేసేటప్పుడు 49% వస్తుంది. కొంతమంది చూడండి ఇట్లా పైన కాలబెడుతూ ఉంటారు కదా. రెండవది ఓపెన్ ఫ్లేమ్, బహిరంగంగా వచ్చేటువంటి మంటలు 10% వరకు నీకు ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హీట్, సమ్మర్లో ఎక్కువగా హీట్ ఎక్కువ ఉంటుంది కదా, 9% వరకు ఉష్ణోగ్రతలో వేరియేషన్స్ వల్ల ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇన్సైడరీ ఎరోషన్స్ అంటే వివిధ రకాలైనటువంటి వాయువులు. ఇక చూపిస్తుందా ఇక్కడ?
వివిధ రకాలైనటువంటి వాయువులు ప్రయోగాల ఫలితంగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాడు. అంటే నీకు ఏదైనా ఫైరే. ఫైర్కి సంబంధించి ఇది ఎలక్ట్రిక్ ఫైర్ కదా, ప్లగ్స్. ఇదేంటిది కుకింగ్ ఫైర్, అంతేనా? ఇదేంటిది మనిషి స్మోకింగ్, స్మోక్ అంటే ఏంటిది పొగ. ఇదేంటిది క్యాండిల్, దీనిలోంచి కూడా ఏమొస్తుంది, ఫైర్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ సేఫ్టీ ఎలిమెంట్స్. ఫైర్ నుంచి మనం మినహాయింపు చేసుకోవాలంటే మీరు షాపింగ్ కాంప్లెక్స్లో చూస్తూ ఉంటారు చూడండి. నెంబర్ 1, ఫైర్కి ఏం కావాలి, అలారం కావాలి. ఫైర్కి ఏం కావాలి, అలారం. దాన్ని ఫైర్ అలారం అంటాం. ఏమంటాం, ఫైర్ అలారం. ఇది స్మోక్ని డిటెక్ట్ చేసి కార్బన్ మోనాక్సైడ్తో మంటలను ఆర్పేస్తుంది. అర్థమవుతుందా? అంటే ఈ అలారం అనేది మోగుతుంది, కుయ్ 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 అని మోగుతుందా లేదా? ఫైర్ అలారం ఎట్లా మోగుతుంది? అందులో నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్, మంట మండినప్పుడు లేదా పొగ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ అనే స్మోక్ని డిటెక్ట్ చేసి మండుతూ ఉంటుంది. మండుతూ ఉండేటువంటి అవకాశం, ఫైర్ అయ్యే ఛాన్స్ ఉందండి. డోర్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి, అందరూ పరిగెత్తుతూ ఉంటారు. ఇది అలారం. ఫైర్ అలారం దేన్ని బట్టి పనిచేస్తుంది అని అడుగుతాడు. దేన్ని బట్టి పనిచేస్తుంది? కార్బన్ మోనాక్సైడ్ అనే గ్యాస్ను బట్టి. ఒక పొగ బండి పోతుంది కదా, పోయేటువంటి బండి నుంచి వచ్చే వెనక నుంచి పొగలో ఉండే ప్రధాన వాయువు ఏమిటి అంటే CO, కార్బన్ మోనాక్సైడ్. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటి పొగ ద్వారా అలారం అనేది ఏం చేస్తూ ఉంటుంది, మోగుతూ ఉంటుంది. నెంబర్ 2, ఫైర్ ఎక్స్టెన్షన్స్గా ఉపయోగించవచ్చు. రెసిడెన్షియల్ ఫైర్ స్ప్రాంక్లింగ్ సిస్టమ్. స్ప్రాంక్లర్ అంటే ఏంటిది, ఇలా పిన్ మోడల్ ఉంటుంది చూడండి ఒకసారి, స్ప్రింక్లర్. ఈ స్ప్రింక్లర్లు అంటే ఏంది, మనకి ఇప్పుడు అగ్రికల్చర్లో ఇలా వాటర్ ఇలా స్ప్రిడ్ చేస్తుంటుంది చూసారా. ఈ చిన్న పిన్ అనేది లూజ్ అయిందంటే దీని నుంచి ఏమొస్తుంటుంది, వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. స్ప్రింక్లర్స్ అంటే ఏంటిది, తుప్పర్లుగా నీరు అనేది ఎగ్జిట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు బట్టల షాపులో ఇవే ఉంటాయి చూడు, బట్టల షాపులలో ఇవే ఉంటాయి. షాపింగ్ మాల్స్, బట్టల షాప్ అంటే ఏంటిది, క్లాస్ ఏ ఫైర్ కదా. టెక్స్టైల్ అంటే ఏంటిది, క్లాస్ ఏ ఫైర్. అడుగుతాడు వాడు, షాపింగ్ కాంప్లెక్స్లలో ఏ రకమైనటువంటి ఫైర్ ఎక్స్టెన్షన్ సిస్టమ్, అలారం సిస్టమ్ను వాడుతారు అంటాడు. స్ప్రింక్లర్స్. ఏంటవి, స్ప్రింక్లర్స్. ఇవి స్మోక్ని డిటెక్ట్ చేస్తాయి. ఈ స్ప్రింక్లర్స్ నుంచి పిన్ ఏమవుతుంది, లూజ్ అయిపోయి వీటి ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇలాలో చక్రాలుగా, వీటి నుంచి వాటర్ అనేది ఏమవుతుంటుంది, బహిర్గతం కావడానికి అవకాశం ఉంటుంది. ఏంటది, స్ప్రింక్లర్స్. ఇది గుర్తుపెట్టుకోవడానికి అవకాశం. దాని నెక్స్ట్ వాడు అడుగుతాడు ఇక్కడ, స్మోక్ అలారం మోగినప్పుడు ఎలా చేయాలి. స్మోక్ అలారం అంటే ఏంటిది, ఒక బిల్డింగ్కి పర్మిషన్ ఇవ్వాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరియు ఫైర్ డిపార్ట్మెంటే, తెలుసా మీకు ఇది? వాడు 50 అంతస్తులు కడతాడు వాడు ఒక్కొక్కడు. అదేనా, ఒక ఫీట్ బై ఫీట్, ఒక ఫీట్ వెడల్పు ఫీటు ఉన్నటువంటి స్థలాన్ని కోకాపేటలో 1,50,000 అమ్ముతున్నారు. ఫీట్ వెడల్పు ఫీటు పొడవు ఉన్నటువంటి ప్లేస్, స్లాబ్ ఏరియా ఉంటుందా, అంటే 1,50,000 అమ్మాలంటే వాడు ఎన్ని ఫ్లోర్లు పోయాలి ఆ ఫీట్ కింద? అర్థమైందని చెప్పింది. అంటే ఫీట్లు ఏం పోతారు సార్ అని కాదు, మొత్తం స్లాబ్ ఏరియాలో నేను ఫీట్ పరంగా చెప్పిన. అందుకే అన్ని కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి ఏం చేస్తున్నారు, ల్యాండ్స్ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ స్మోక్ అలారం మోగినప్పుడు ఏం కావాలి, దీంట్లో ఒక చిన్న నమూనా కోసం చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, గెట్ లో, ఫస్ట్ కిందికి వంగాలి. ఇప్పట్లో ఎట్లా అడుగుతాడు క్వశ్చన్ ఇది, మనం ఇంతకుముందు చూడలేదా, ఫైర్ ఎయిమ్ అంతే కదా, పుల్ ఎయిమ్ స్క్వీజ్ స్వీప్ లాగా. గెట్ లో, కిందికి వంగాలి, గో. ఏం చేయాలి, ఫైర్ అలారం కనుక మోగినప్పుడు ఏం చేయాలి అంటే, టాక్సిటీ వల్ల ఈ అలారం యాక్టివేట్ అయితే కిందికి వంగి ఏం చేయాలి, నువ్వు నెమ్మదిగా వెళ్ళవలసి ఉంటుంది. అండర్ ద స్మోక్, ఆ స్మోక్లో నెమ్మదిగా వెళ్ళవలసి ఉంటుంది. అంటే ఇది స్మోక్ అలారం డిటెక్ట్ చేసి కార్బన్ మోనాక్సైడ్తో కుయ్ 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 అని మొత్తుకున్నప్పుడు ఏం చేయాలంటే మనిషి కిందకి వంగి నెమ్మదిగా వెళ్ళాలి. గెట్ లో అండ్ గో, గెట్ లో అండ్ గో. వాట్ ఈస్ యాక్టివేట్ ఆఫ్ ద అలారం? అలారం యాక్టివేట్ అవ్వగానే ఏం చేయాలి, గెట్ లో అండ్ గో. దెన్ నెక్స్ట్, అలారం ప్లేసెస్ అనేవి మెయింటైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడ మెయింటైన్ చేయాలి, చూడు ఇక్కడ పైన
అవునా కదా? అలారం ప్లేసెస్ అన్ని కూడా ఎలా ఉండాలి? సీలింగ్ ఉండాలి. రెండవది ఫైర్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఎక్కడ ఉండాలి? ఎక్కడో బీరువా రాయద్దు, ఓపెన్ ప్లేస్లో కాదు నానా, స్టేర్స్ మెట్ల ప్రాంతంలో ఉంటాయి చూడు. మీరు షాపింగ్ మాల్స్లో వెళ్ళినప్పుడు మెట్ల ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ యొక్క మధ్యలో పిల్లర్ ఉంటుందా, ఆ పిల్లర్ యొక్క ప్లేసెస్లో ఉంటాయి. అందరికీ కనిపించే విధంగా ఉండాలి. ఎవడో ఒకడు వచ్చేసి తీసి నష్టాన్ని తగ్గించడానికి. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా వన్స్ ఏ మంత్ ఖచ్చితంగా అలారాలను ప్రతి నెలకోసారి చెక్ చేయాలి. అవి పనిచేస్తానయా లేదా? పనిచేస్తా పనిచేయని, లేకపోతే లేదని వదిలేసినాం అనుకో, కొంప ఏమవుతుంది? కొల్లేరైపోతుంది. రెండవది, దానికి అమర్చినటువంటి బ్యాటరీస్ని 1 yearకి ఒకసారి మార్చాలి. వీటికి బ్యాటరీస్ ఉంటాయి. ఇక్కడ కింద ఉంది బాక్స్, ఈ బాక్స్ను ఉడబిక్తే ఇలా బ్యాటరీస్ పెడతారు. వాటికి తీసినటువంటి బ్యాటరీస్ని అమర్చాలి. ఎందుకు? బ్యాటరీ డల్ అయినా కూడా మోగుద్దా? మోగదు. నెక్స్ట్, రిప్లేస్ ప్రతి ఒక్క ఫైర్ని, అలారంని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏం చేయాలి? చేంజ్ చేస్తూ ఉండాలి. ఇది మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నిబంధన. ఫైర్ ఎక్స్టెన్షన్ ఎలా ఉండాలి? ఇట్లుండాలి, సిలిండర్ మాదిరిగా ఉండాలి. దీన్ని ఏంటి నిబంధన? పుల్, ఎయిమ్, స్క్వీజ్, స్వీప్ నిబంధన. ఇది చూడండి ఒకసారి. ఫైర్ ఎక్స్టెన్షన్, దీనికి ఒక హ్యాండిల్ ఉంటుంది, దానికి పైన ఒక ప్రెషర్ గేజ్ ఉంటుంది. ఇట్లా ఒత్తుతుంటే ఇలా నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఇది మొత్తం బాడీ. ఇక్కడ చూసారా, ఇలా కనిపిస్తే డేటా ప్లేట్, అది ఏనా బీనా సీనా, దాని యొక్క మొత్తం డేటా అంతా ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫైర్ ఎక్స్టెన్షన్కి ఈ కింద ఉన్నటువంటి ఈ భాగాన్ని ఏమంటారంటే డిశ్చార్జ్ ఓరిఫిస్ అంటారు. అంటే ఒక పైప్ లాంటి భాగం. దీని మీద ఉన్న దాన్ని ఏమంటాం? నాజిల్. దీని మీద ఉన్న దాన్ని ఏమంటాం? డిశ్చార్జ్ హౌస్. ఈ పొడుగ్గా గొట్టం మాదిరిగా ఉంది. తర్వాత ఇక్కడ ఉండేదాన్ని ఏమంటాం మనం? సీల్. ఇక్కడ సీల్ ఉంటుంది చూడండి మీరు, ప్రతి దానికి ఉంటుంది. ఈ పక్కన ఒకటి ఉంటుంది చూసారా, ప్రెషర్ గేజ్. అలా లోపల ఎంత ప్రెషర్ ఉందో తెలుపుతూ ఉంటుంది. ఈ ప్రెషర్ని బట్టి ఆ లోపల ఉన్నదా లేదా తెలుస్తుంది. దెన్ నెక్స్ట్, ఇవి ఫైర్ ఎక్స్టెన్షన్. ఒకటి వాటర్ టైప్, ఫోమ్ టైప్, గ్యాస్ టైప్, పౌడర్ టైప్. ఇదేంటిది? CO2. ఇదేంటిది? డ్రై పౌడర్. ఇదేంటిది? ఫోమ్ టైప్. ఇదేంటిది? వాటర్ టైప్. అర్థమవుతుందా? మొత్తం ఫైర్ ఎక్స్టెన్షన్ ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటర్, పౌడర్, ఫోమ్, గ్యాస్. వాటర్, పౌడర్, ఫోమ్, గ్యాస్ అనే రకాల్లో ఉంటుంది ఫైర్ ఎక్స్టెన్షన్ అనేది. మరి ఎలా పనిచేయాలి? ఫస్ట్ పుల్ ద పిన్. ఈ పిన్ లాగాలి. చూడు బయటకు వచ్చిందా? పుల్ ద పిన్, పిన్ లాగాలి. ఇదే కదా బిట్ అడిగాడు. పుల్ ద పిన్, పిన్ లాగాలి. నెక్స్ట్, ఎయిమ్, టార్గెట్ ఎడమంటుతుందో చూడాలి. ఓకేనా? నెక్స్ట్, అంటే దానిలో వచ్చేది ఏంటిది? ఫైర్. ఏంలో ఏంటిది? ఫైర్ ఎక్కడైతుందో చూడాలి. ఎస్ అంటే ఎవరు? స్క్వీజ్. స్క్వీజ్ ద లివర్. ఇది ఉంది కదా, దీన్ని ఒత్తాలి, సూపర్ ఒత్తాలి దీన్ని. నెక్స్ట్ ఏంటిది? స్వీప్. అంటే స్క్వీజ్, స్వీప్, ఎయిమ్, పుల్. పుల్ ఆర్డర్ చెప్పండి. పుల్, ఎయిమ్, స్క్వీజ్, స్వీప్. ఇవన్నీ కలిపితే మీకు అందరు ఇవన్నీ ఉన్నట్టుగా చదివితే మీరు JLMలో పాస్. పాస్ 10th పాస్, ఇంటర్లో పాస్, డిగ్రీలో పాస్, ఇంకా ITIలో పాస్, అంతా కదా మొత్తం పాస్. పాస్ అంటే ఏంటిది? పాస్, పుల్, ఏ, ఎయిమ్, ఎస్, స్క్వీజ్, ఎస్, స్వీప్ అని పిలుస్తాం. దీంట్లో నుంచి బిట్ అయితే అడిగాడు, చూపించానా లేదా? ప్రీవియస్గా ఇట్లా బిట్లు అడుగుతాం. దీంట్లో మెయిన్గా ఒకసారి గమనించండి. స్వీప్ వచ్చినప్పుడు సైడ్ టు సైడ్, సైడ్ టు సైడ్, 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 సైడ్ ఇట్లా కొడుతూ ఉంటాం. మనం రైతులు అయితే పురుగు మందు కొట్టినట్టే అంతే. స్క్వీజ్ వచ్చినప్పుడు ఎవరు రావాలి? హ్యాండిల్. హ్యాండిల్ మీద ఉంటుంది. ఏమొచ్చినప్పుడు ఏం చేయాలి? బేస్ ఆఫ్ ఫైర్, ఫైర్ యొక్క ఆధారం. పి అంటే ఎవరు? పుల్ అంటే ఎవరు? పిన్. పుల్ పిన్, ఎయిమ్ బేస్ ఆఫ్ ఫైర్. ఇదేంటిది? స్క్వీజ్ హ్యాండిల్. స్వీప్ అంటే ఎవరు? సైడ్ టు. ఈ విధంగా మీకు ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. ఏపీ సిపిడి సెల్, ఇంకా ఏపీ ఈపిడి సెల్, నెక్స్ట్ ట్రాన్స్కో ఎగ్జామ్లో ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్లు. అర్థమైందా? ఇది మనకు ఉన్నటువంటి సిలబస్.
ఆపరేటింగ్ సిస్టంలో ఎగ్జామ్లో మనం నేర్చుకునేది ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫైర్. దీంట్లో నుంచి మనకి ఎవ్రీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఇంతసేపు డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఎలక్ట్రికల్ వైరింగ్ ఫర్ ఐఈ అండ్ ఫైర్కి సంబంధించిన క్లాస్.